అందరికీ నమస్కారం. కువైట్ మున్సిపాలిటీ అధికారులు అలాగే ఇతర విభాగాలకు చెందిన అధికారులు కువైట్లోని అన్ని అపార్ట్మెంట్ భవనాలను తనిఖీలు చేస్తూ ఉన్నారు. చట్టాలకు విరుద్ధంగా ఉన్న భవనాలను మూసివేస్తూ ఉన్నామని చెప్పి కొన్ని చోట్ల జరిమానా మరియు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు. దీంతో కువైట్లో మంగాఫ్ విపత్తు తర్వాత అద్దె ధరలు 40% పెరిగినట్లు రియల్ ఎస్టేట్ అంచనాలు వేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో సమీప భవిష్యత్తులో భవనాల వద్ద 100% పెరగవచ్చునని చెప్పి, అలాగే చాలా కంపెనీలు తమ యొక్క ఉత్పత్తులు గోడములుగా ఇటువంటి భవనాల బేస్మెంట్లను ఉపయోగిస్తున్నాయని చెప్పి, ఇలా బేస్మెంట్లను ఉపయోగించడం వల్ల ఆ యొక్క భవనాల్లో అగ్ని ప్రమాదాలకు దారితీస్తున్నాయని చెప్పి కువైట్లో ఉన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలా కంపెనీల్లో అపార్ట్మెంట్లో అద్దెకు తీసుకున్న తర్వాత ఆ యొక్క కంపెనీ యొక్క సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో పార్కింగ్ ఏరియాలో ఎక్కడైతే బేస్మెంట్ కింద ఉంటుందో ఆ యొక్క అండర్ గ్రౌండ్లో వస్తువులను దాస్తున్నారని చెప్పి, దీంతో ప్రమాదం జరిగినప్పుడు ఎంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం జరగడానికి ఇది ఒక కారణం అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు మంగాఫ్ విపత్తు తర్వాత మీ యొక్క రూమ్ రెంట్లు పెరిగాయా లేదని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతానికి 40% పెరిగితే రాబోయే రోజుల్లో 100%, అంటే ఉదాహరణకు 25 దినాల నుంచి 45 దినాలకు పెరగవచ్చని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. మరి మీ యొక్క రూమ్ రెంట్లు పెరిగాయా లేదని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అలాగే అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.